నిమిషం, శివరాత్రి రోజు జాగారం చేసుకోవాల్సింది పోయి జాగింగ్ చేస్తున్నారేంటి? ఇది జాగింగ్ కాదు మేడం, ఇది రన్నింగ్. అబ్బా సరే, రన్నింగ్ దేని గురించి? ఏదో కొంతమంది వెంటపడుతున్నారు. ఓహోహో, మళ్ళీ గాలి తగిలిందా? కాదు మేడం, అందం తగిలింది. అబ్బా లేని దాని గురించి ఎందుకులే. అసలు విషయం ఏంటో చెప్పండి. అసలు విషయం ఏంటంటే మేడం, అక్కడ పెద్ద నాయుడు అండ్ చిట్టి నాయుడు గొడవ పడుతున్నారు. ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారా? శివరాత్రి రోజు పూజ చేసుకోవాలి, జాగారం చేయాలి, కానీ గొడవ పడటం ఏంటి? ఏంటో వాళ్ళ బాధ. రండి వెళ్ళి తేల్చేద్దాం. పెద్ద నాయుడు చిట్టి నాయుడు, హియర్ వి కమ్. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. నేను వచ్చిన గుడికే నువ్వు వచ్చావా? నేను అంతా గుడికి నువ్వు ముందు వచ్చావన్నా. ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను వచ్చాకే నువ్వు వచ్చావు, కానీ నువ్వు వచ్చాక నేను రాలేదురా. ఎలా కూడా వచ్చావులే అన్న. ఒరే చిట్టి నాయుడు సచ్చినోడా, దీనికి అంటారు పిలిచి తిట్టించుకోవడం అంటే. ఇప్పుడు చూడు, ఈ చిట్టి నాయుడు గాడికి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. చూపించాలి చూపించావు గానీ వాడికి చూపిస్తా ఉంటా నీ ప్రతాపం. ఏరా అదేంది నాన్న, రాత్రి ఏమో మీ ఇద్దరం మధ్య పనుకుంటాను, పొద్దున్న లేసరికి పక్క రూమ్ లో ఉంటాయి, నాకు అర్థం కాదు. ఏ కాదన్నా, చూసావుగా నా సైజు, వాడు మంచం మీద పడతలేదని పక్కన వేస్తున్నా అంతే. ఏదేమైనా సరే ఈ రోజు మహాభిషేకం నేను చేయాల్సిందే. ఏదన్నా శివరాత్రి రోజు అభిషేకం నేను చేయాల్సిందే. ఏదేమైనా అభిషేకంలోని అవి ఉందిరా, అంటే ఈ మహాశివరాత్రికి అభిషేకం నేను చేయాల్సిందే. అన్న పెద్దోడి ప్రచారం చేస్తానే, ఈ శివరాత్రికి అభిషేకం మేము చేస్తాం అంతే. ఈ శివరాత్రికి మహాభిషేకం నేను చేయాల్సిందే. కాదు మేము చేయాలంతే. నేను చేయాలి, మేము చేయాలి, నేను చేయాలి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఇంతకీ మన మీనకోడలు ఎక్కడ? తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, రంకెదే దేవరాయ. ఏదమ్మా ఇలారా, ఒక్కసారి మామయ్యను. మావయ్యా ఏవతరా? అమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా. అతలపో. బాదాం బాదాం. ఈ రోజు పండగ రోజు కదా, నేను మీ ఇంట్లో ఉండాలా ఈ ఇంట్లో ఉండాలా? యాక్చువల్ గా అయితే నువ్వు మీ ఇంట్లో ఉండాలి, కానీ తప్పదు కాబట్టి మా ఇంట్లో ఉందిదా. ఎవరిది ఐసీయూ నుంచి డైరెక్ట్ గా వచ్చేసారు? ఏమ్మా, నేను మీ తాతని. తాతనా? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీకైనా వీళ్ళే బాగున్నారు. అంటే అది అందరూ వచ్చారు కాబట్టి ఈసారి శివరాత్రికి నేనే అభిషేకం చేయాలి. అందరు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, ఈసారి అభిషేకం నేనే చేస్తాను. అమ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. అదే వామ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. గురుగారు నన్ను ఏం చేయమంటారు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా, మనకు ఉన్నదే ఇద్దరు కస్టమర్లు, ఒకటి పెద్దరాయుడు ఒకటి చిట్నాయుడు. ఒరే నువ్వు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతావురా? ఒకసారి గురుగారు, నేను వాళ్ళతో 12 సార్లు కట్టిస్తా. అంత తిర్రోళ్ళా? నేను తిర్రోళ్ళు కాకపోతే మనల్ని పెట్టుకుంటారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళని మోసం చేయాలి, డబ్బులన్నీ బ్యాగులు వేసేయాలి. జాగ్రత్త గురుగారు, తెలిసిందంటే మిమ్మల్ని బ్యాగులో జిప్పేసేస్తారు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు గురుగారు, బయట విన్నాను. ఇప్పుడు ఆ పెద్దోడు ఉన్నాడే, ఆయనేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి కండలో కండలో అంటాడు, ఈడేమో కుండలు కుండలు తింటాడు. బాగానే తెలుసుకున్నావు కానీ అన్ని సైలెంట్ గా ఉండి మూసుకొని కూర్చో. ఓకే ఓకే. పెద్దనాయుడికి ఇద్దరా అండి పక్కన? వాడు కొడుకిద్దామని వాడు కొడుకిద్దామని వాడు అని తెగ కొట్లాడుకుంటున్నారా? మనకు అవదా అండి బాబు, నీతో నాకు తలకాయ నొప్పి ఉందిరా. నేను మేనేజ్ చేస్తానులేండి. నీ వల్ల నా ప్రాణానికి వచ్చేలా ఉంది. వదిలేయరా, వదిలేయ్. పోతారు గురుగారు, పోతారు గురుగారు. పరిచయం చేస్తా, పెద్దరాయుడు గారు, చిన్నారి గారు. ఈయనే మా మేనల్లుడు, చాలా మంచోళ్ళ ఉంటాడు. వీడు ముంచేవాళ్ళ ఉన్నాడు కానీ మంచోళ్ళ లేడే. పెద్దనాయుడు గారికి ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. నేను కూడా లోపలికి రావచ్చా అండి? ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. వీడు లోపలికి వస్తా అంటాడు, తర్వాత వాడు లోపల ఉంటాడు. అది కాదండి, లెక్కలు బాగేస్తాడండి. ఎన్ని లెక్కలేసి ఉంటే 4 నెలల్లో టీమ్ లీడర్ అయిపోతాను. అయ్యగారు, మీరు మిమ్మల్ని పరిచయం చేస్తే. నేను పెద్దినాయుడు, ఇది నా భార్య జానకి. నేను చిన్ని నాయుడు, మీ కూతురు అండి. నా భార్య అయ్యా, ఈ నా కొడుకు. ఎక్కడైనా కొడుకులను దత్తత తీసుకుంటారు, మీరేంటంటే పిల్లాన్ని దత్తత తీసుకున్నారు, పోలికలే లేవు.
కానీ ఏ మాటగా మాటండి, టేస్టీ తేజ అనేవాడు టేస్ట్ కు తగ్గట్టే వచ్చాడు. మీరు అదిరేబి అని ఏంటంటే బెదిరిపోయేలాగా అలాంటిది అంతా వచ్చారు. ఈయనే చిట్టినాయుడు గారు తాత పేరే పెట్టుకున్నాడు. ఎరా మూర్తి అయ్యగారు వంగరా బాగోదండి, బేడలో ఉంటాడు. వంగరా వద్దండి. నువ్వు అబ్బా! ఇంతకీ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. అంటే ఈసారి శివరాత్రికి అభిషేకం నేను చేస్తాను వాడు మా ఇద్దరి మధ్యలో కూడా. అయ్య బాబోయ్, ఇలాంటి గొడవలకు వాళ్ళిద్దరు ఉండాలండి, వాళ్ళు రాలేదండి. ఏంటండి ఇది? శివరాత్రి మంచి రోజు, పూజ చేసుకోవాలి, జాగారం చేసుకోవాలి. అంటే అభిషేకం పెద్దోని కాబట్టి నేనే చేయాలి. ఓహోహో, ఈ సంవత్సరం ఆయనే చేస్తాడు కదా, చిన్నాడుగా ఈ సంవత్సరం నేను చేస్తానండి. అది కూడా కరెక్టే. ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకోవాలి, ఈ పూజలు జాగారాలు, దీనికి ఉన్నటువంటి విషయాలు ఏంటనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ రోజు ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే పూజలు జరుపుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీయా? మేము రెడీ. కండిషన్స్ అప్లై. మా ఆడియన్స్ కి మంచిగా నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళే అభిషేకం చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీ. టన్నులు లోడింగ్ అక్కడ. అన్నకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తా, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా. అయితే ఇంద్రజ గారు, మన ఈ రోజు జరగబోతున్న మా శివరాత్రిలో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ గా ఉండబోతుంది. సో మనం అందరు రెడీయా? లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ శివరాత్రి స్పెషల్. సో మన ఇవాల్టి మా శివరాత్రి ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. వేరే లెవెల్లో ఉండాలంటే దానికి ఒక టైటిల్ ఇవ్వబోతున్నాము. మా మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ టైటిల్ భం భం భోలే. ఆల్ రైట్, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన జాగారం స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ బం బం భోలే ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. గురుగారు, ఇంతకీ మన పని ఏంటి? వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళ పని, మనం మేనేజ్ చేయడం మన పని. ఓకే గురుగారు, ఫస్ట్ పెద్దనాయుడికి సపోర్ట్ గా కూర్చుందాం. ఏమన్నా తేడా వస్తే చిట్టినాయుడికి వెళ్దాం. అంతే, పద. ఓకేనా? రండి. తథాస్తు. అవును మేడం, ఈ గేమ్ ఆడేటప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగకూడదు అనేసి కోరుకొని ముందుకొచ్చా, ఇంట్రెస్టింగ్ గా ఉండాలని. ఇప్పుడు మేము కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాము. ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా మీకు సమాధానం తెలుసుంటే వెంటనే వచ్చి గంట కొట్టాలి. కానీ గంట వచ్చి నార్మల్ గా నడుస్తూ గానీ పరిగెడుతూ గానీ కాకుండా స్కేట్స్ వేసుకొని రావాలి. స్కేట్స్ వేసుకొని ఫాస్ట్ గా ఫస్ట్ వచ్చి ఎవరు గంట కొడతారో వాళ్ళకి మేము ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఇస్తాము. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వాళ్ళ గంట కింద నుంచొని వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోవచ్చు. ఇది చాలా స్పెషల్ గంట, చాలా పవర్ఫుల్ డే. ప్లానెట్స్ అన్ని కరెక్ట్ గా అలైన్డ్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా మనస్ఫూర్తిగా మంచి మనసుతో కోరుకుంటే అది పూర్తవుతుంది. సరే, ఇటువైపు సుధాకర్ గారు అండ్ ఇటువైపు నుంచి రితేష్ గారు. అఫ్ కోర్స్ రితేష్ గారు రండి. ఆల్ రైట్, సో క్వశ్చన్ వచ్చి పంచ పాండవాల పేరు చెప్పండి. గంట కొట్టి చెప్పాలి. చెప్తావా దగ్గర రాని? ఆయన ఎందుకు రావాలి, మీరే. ఏదో కింద పడతారని ఆయన ఆశ. సెడిస్టిక్ ఆశలు. అన్నా పరిగెత్తు, పరిగెత్తు చెప్తా. ఎలా దా 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 పరిగెత్తు. మామా అన్నారు. సరే, సుధాకర్ గారు నుంచుంటారా? పర్లేదా? అర్జున, భీముడు, 5 4 అర్జును, 3 భీముడు, 2 1 టైం అప్. ఇప్పుడు సుధాకర్ గారికి ఒక్క ఛాన్స్ ఇద్దాం. అబ్బా, గంట కొట్టి ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ చెప్పండి. భీముడు, ఆ. అర్జునుడు, సహదేవుడు, ఇంకెవరుంటారు? ఇద్దరుంటారా? ఇంకా ఇద్దరు ఉంటారు. టేకింగ్ శేషు, బుల్లెట్ భాస్కర్. 10 ఎక్కడ, ఇంకా అయిపోయింది. టైం అప్. ఏమండి, ధర్మరాజా, భీమ, అర్జున, నకుల, సహదేవ. సో ఇద్దరు రాంగ్ కాబట్టి బోత్ పార్టీ 0. ఒక 10 టైమ్స్ చక్కర్ కొట్టి స్కేటింగ్ బోర్డ్ లో వెళ్ళి కూర్చోండి. చేతులు పట్టుకొని తిరగాలి మీరు. మీరు వెయిట్ చేసి ఆయన పడతారు అని, ఇప్పుడు మీరు పడతారని మేమే.
రైట్ నెక్స్ట్ వచ్చి లిఖిత అండ్ సౌమ్య రండి. ఆల్రైట్ సో క్వశ్చన్ ఏంటి? ఇదిగో చూసావా ఎంత సహాయం చేస్తున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి పడకుండా ఈ అమ్మాయి పట్టుకుంది. ఆమె పడుకుంటా మీరు పట్టుకుంటా. ఈ అమ్మాయి నాకు పడాలనే పట్టుకున్నా. ఆల్రైట్ సో క్వశ్చన్ వచ్చి పంచభూతాలు ఎన్ని అండ్ అవి ఏంటి? పట్టుకోకూడదు. ఫైమా స్టే అవుట్. దూరంగా పట్టుకో. ఓకేనా? కాంపిటీషన్ తగ్గేదేలే. అమ్మో మాయ ఒల్లెంకలో సౌమ్య గారు ఆన్సర్. గాలి గాలి ఏరు నీళ్లు నీళ్లు వాటర్ వెలుగు వెలుగు సముద్రాల అలలు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సముద్రాల అలలు మీ తాత పిలకలు లేవా? ఈ బెంకి ఫైర్ 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 వెలుగు కాదు, కట్ Fire? కాదు, ఫైర్. ఓకే సో 3 చెప్పారు, ఇంకా 2. అమ్మాయిలు అబ్బాయిలు లిఖిత గారు మీరు చెప్పండి. ఫైర్ వాటర్ గాలి ఆకాశం వెరీ గుడ్ అండ్ భూమి. కరెక్ట్. కానీ ఇది మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మాయి అబ్బాయి పంచభూతాలు ఎందుకంటే సడన్ గా మేడము ఒక ఎగ్జామ్ లో చెప్పు అని ఇంటర్వ్యూలో అడిగితే చెప్పినప్పుడు నాకు అది ఏం చెప్పాలి తెలియకుండా అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఏ లెక్కలో నీకు పంచబోతారు రా? సో పవర్ ని భూతాలని చెప్తారు పంచభూతాలని చెప్తారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్ నెక్స్ట్ వచ్చి వర్షిని అండ్ ఫైమా. ఆల్రైట్ సో క్వశ్చన్ వచ్చి మీరు చెప్పాల్సింది 3 పేర్లు. సినిమాలో శివుడు క్యారెక్టర్ వేసిన 3 హీరోల పేర్లు చెప్పండి. చెయ్యొద్దులే. ఆగా అమ్మాయి ఏదో యోగా చేసుకుంటుంది, కాసేపు చేసుకునే ఉండి. ఆ యోగా అయిపోయిన తర్వాత వస్తుంది లేరా? కమాన్ ఫైమా రావాలి. చిన్నగా చూడు, 2 కాళ్ళు దగ్గర పెట్టుకో. అంతే. ఇటు తిరుగు, చెప్పుకో. నా వైపు చూసి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, ఇండియా, పాన్ ఇండియా. అక్షయ్ కుమార్ గారు. ఆల్ రైట్ పెద్దినాయుడు టీమ్ కి 1 పాయింట్. ఆల్ రైట్ సార్ నెక్స్ట్ గేమ్ ఆడడానికి వస్తున్నారు రియాజ్ అండ్ నరేష్. మీకు గంట అందదు కాబట్టి ఫస్ట్ వచ్చి నన్ను ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఇస్తా. వాటర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? అయ్యో జాగ్రత్త. రెడీ? చచ్చిపోయాను బాబా. కమ్ నన్ను. ఒరేయ్ చూడు, ఒక్కళ్ళు ముందుకి, నెక్స్ట్ మళ్ళీ హలో, వాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అయ్యో పడిపోయానబ్బా. పడు. తగిలిందారా? సుధాకర్ అన్న పట్టుకోమంటే నువ్వు పడేస్తావేందన్న పోయి. ఏంటబ్బా గంట సౌండ్ వచ్చింది, కొట్టావా? ఓకే ఇప్పుడు రియాజ్ గారు మీరు ఆన్సర్ చెప్పాలి. వాటర్ ని కెమిస్ట్రీలో ఏమంటారు? H2O. నరేష్ నిజంగా మనస్ఫూర్తిగా మంచి మీద చేయి పెట్టి చెప్పు, నీకు ఆన్సర్ తెలుసా? H2O. హెచ్ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి? హెచ్ అంటే హాట్. ఆహా హాట్ వాటర్ అంతే. 1 పాయింట్ టు చిట్టి నాయుడు టీ. అండ్ ఇప్పుడు ఫైనల్ గా అసలు సిసలైన ఘట్టం, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఆది గారు అండ్ టేస్టీ తేజ. సో బుల్డోజర్స్ రెడీయా? ఒక్క నిమిషం రష్మి, నేను వెళ్తాను, వదిలేరా? పట్టుకుంది నువ్వు.
సో ఈసారి క్వశ్చన్ మేము ఫస్ట్ చెప్పట్లేదు, ఫస్ట్ ఎవరు గంట కొడతారో దాన్ని బట్టి మేము క్వశ్చన్ చెప్తాము. 3, 2, 1 గో. ఒక్క నిమిషం ఆగు. నేను తెస్తారా? ఏం కాదు, నేనేం పడేను. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు నా పైన పడ్డా అంటే చచ్చిపో. ఒక నిమిషాలు. తేజ వెళ్ళండి ఆయన్ని పట్టుకోండి. నన్ను కొట్టావు. వస్తున్నా ఉండన్నా. ఒక నిమిషం ఆగరా. ఉండు. కొట్టావు నువ్వే కొట్టావు. ఒరే నువ్వు ఇటు పడ్డావంటే నేను చచ్చిపోతా. ఒక్క నిమిషం నువ్వు వెళ్ళారా? ఆడు పడితే చచ్చిపోతా. ఒరే నువ్వు నేను అది అన్ని వస్తున్నారా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సరే ఇప్పుడు ఏంటి ఇలానే ఆన్సర్ ఇస్తారు దగ్గర? సో క్వశ్చన్ వచ్చి మన దేశంలో ఎక్కువ ఎక్కడ గుండు కొట్టేస్తారు? తిరుపతిలో అమ్మా. కాదు, లాజికల్ గా ఆలోచించండి. మన దేశంలో బార్బర్ షాప్. ఏం మాట్లాడుతున్నావురా? మన దేశంలో ఎక్కువ ఎక్కడ గుండు కొట్టేస్తారు? 5, 4, 3, 2, 1. ఆది గారు మీరు చెప్పొచ్చు. మన దేశంలో ఎక్కువ గుండు ఎక్కడ గుండు ఎక్కడ కొట్టేస్తారు? తల మీద. రైట్ ఆన్సర్. ఇది మీరిద్దరు కలిసి చెప్పారు కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 ఇది కూడా నలిఫై చేస్తున్నాము. ఎవరు గంట కొడితే వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. సూపర్. కానీ మేడం ఆయన దగ్గర వచ్చారు, ఆయన తరఫు నుంచి కొట్టమంటే గంట కొట్టారు, అది ఓకేనా? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొట్టమంటే వాళ్ళిద్దరు మనల్ని కొడతారమ్మా. దీపాలతో ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన లేడీస్ అందరు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని
పోసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బం బం బోలే మహాశివరాత్రి ఎపిసోడ్ లో ఆటలుంటాయి పాటలుంటాయి. ఆటలు చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి పాటలు విందామా? ఆల్ రైట్, పెద్ద గారు ఏమంటారు పాటలు? చిట్టి గారు మీరేమంటారు? ఆల్ రైట్, సో పెద్దినాయుడు గారు చిట్టి నాయుడు గారు హామీ చేశారు కాబట్టి లెట్స్ వెల్కమ్ సింగింగ్ సెన్సేషన్ శ్రీ పూర్ణిమ అండ్ నజరుద్దీన్. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలిచిన పేదంటే? సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే? ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నన్నాపలేనంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నద్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకే పరిచారు హక్కు. నీ ప్రేమని ప్రశ్నించుకో ఆనంద నాకెందుకు. నిలుబద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్, ఒప్పున మల్లె పువ్వుల్ లేకున్నా చెక్కిల్ గిల్ గిల్, నవ్వుల లేవురు ముత్యాల్ అది నవ్వితో వస్తాయి మురిపాల్, షాట్లో సున్నం కాసుల్ లేకున్నా దమ్మల పాకుల్, ముని పంటితో నొక్కిత పెదవుల్, ఎర్రగా అయితది రామన దిల్, చురియా 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 అది సుల్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదురు సెలియా దాని పేరే సారంగ దరియా, అని కుడి భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా. ఉంగరాల చుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య గల్గినోణ్ణి చౌకబేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి రాఖినేని ఎంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న తాకీదులేటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, నే
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా. ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. వై నాట్? హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. యా యా. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్మర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర మర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఏ ఖండ ఖండ ఖండిత దండయోగ మండిత చండబాహురుండమాల చండిత, ఏ ధర్మలోక రక్షిత సుప్రభాత వీక్షిత భూన భోంతరాల సర్వరక్షిత. రంగరంగ శంభులింగ ఈశ్వర, అంతరంగ హే భుజంగ శంకర, హే నీలకంఠ నిర్మలంగ ఈశ్వర, కుంభమేళ సంభవ శుభంకర. హే ఢమక 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 నాద ఓంకార, ధమక 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 కోటి సంహార. హే ఢమక 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 నాద ఓంకార, ధూమధామ దూషితాంగ సంహార. హే నాగ నాగ నాయక నాగరూపదాయక దేవదేవ శంకర శివ. హే రామ నామ తారక రామనామ పాలక నారసింహదాస రక్షక, మహాపంచభూత సంచక. అఖండ తాండవం, అఖండ తాండవం, అఖండ తాండవం, అఖండ తాండవం. బం బం బోలే హర్ హర్. అసలు మన శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా భలే పాడారండి మీరిద్దరూ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నాకైతే నెక్స్ట్ లెవెల్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ద సాంగ్ సెలెక్షన్ వాజ్ ఆల్సో అమేజింగ్. కరెక్ట్ గా చెప్పారు మీరు. సాంగ్ సెలెక్షన్ ఇస్ టూ గుడ్. ముఖ్యంగా ఐ జస్ట్ వాంటెడ్ టు అప్రిషియేట్ నజ్రుద్దీన్. నిజంగా చెప్పాలంటే సంగీతానికి మతానికి సంబంధమే లేదు అని మరీ ఒక్కసారి మీరు నిరూపించారు. వేరే మతానికి చెందిన ఒక్కరు మా శివయ్య ఆ పాటని పాడుతుంటే, ఆయన నామాలని చెప్పుతుంటే వెరీ లెవెల్ అనిపించింది మాకు. చాలా అంటే సూపర్ గా పాడారు నజ్రుద్దీన్ గారు. అండ్ పూర్ణిమ, మీది స్టూడియోలో ఫైనల్ అంటే ట్రాక్ పాడి అన్ని అయిన తర్వాత ఇంకా ఫైనల్ వర్షన్ ఇస్తారు కదా, ఆ ఫైనల్ వర్షన్ ఎంత క్లారిటీతో, ఎంత పిచ్ పర్ఫెక్ట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అలా ఉంది మీరు పాడితే. అలా తీసుకెళ్ళిపోయి ఇంకా బయట మనకు సీరియల్ గా పెట్టేయచ్చు మీ సాంగ్స్. మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ అనేది ఏది ఉండదు. అంత బ్యూటిఫుల్ గా సూపర్ గా పాడారు. మా ఎపిసోడ్ ని ఇంకా స్పెషల్ చేశారు ఇద్దరు కూడా. అండ్ ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే మేడం, నజరుద్దీన్ పేరు వినగానే కొన్ని బెల్స్ రింగ్ అయితే, అద్భుతమైన విషయం ఏంటంటే నజరుద్దీన్ గారు మీ తాతగారు అనుకుంటా. తాతగారు టెంపుల్ లో పాటలు సంగీతం నేర్చుకొని మీకు నేర్పించారు అనే విషయం మాకు తెలిసింది. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ అబౌట్ ఇట్. నా చిన్నప్పటి నుంచి
తాతయ్యతో పాటు తిరిగాను. తాతయ్య గారు కాసిం గారు, ఆయనకి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కన్నా ఘంటసాల గారి పాటలు అంటే పిచ్చి. అలాగా ఆయనతో పాటు షోస్ కి అలాగా అన్ని తిరిగి మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట. సో తాతయ్య గారికి ఘంటసాల గారు అంటే చాలా పిచ్చి. అందుకు ఆ పిచ్చితోనే మా ఊళ్ళో ఘంటసాల గారి విగ్రహాన్ని స్థాపించారు. అండ్ ఆయన ఆయన వర్ధంతిని ప్రతి ఇయర్ 48 years గా ఆరాధన చేస్తూనే ఉన్నారు. ప్రతి ఇయర్ ఒక February 11th. సో అలాగే ఆయనతో పాటు తిరిగి నాకు మ్యూజిక్ వచ్చింది. సో నా కెరియర్ లో నా చిన్నప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి అంటే ఒక సింగర్ గా పర్ఫామ్ చేసిందే మా ఊళ్ళో కనక మహాలక్ష్మి టెంపుల్లో పాడాను. సో అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది. సో నాకు పర్సనల్ గా ఆ దేవుడు ఈ దేవుడు ఆ మతం ఈ మతం ఏం లేదు. ఏదైనా ఒకటే నమ్మకం, దేవుడు అంటే దేవుడు అంతే. చాలా కరెక్ట్ గా చేశారు. అందుకే హర్ హర్ మహాదేవ్ అంటేనే ప్రతి ఒక్కరిలో మహాదేవ్ ఉంటారు అనేది. వెరీ నైస్ అండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నజరుద్దీన్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. వాళ్ళు పాడిన దాంట్లో మిస్టేక్ ఏం లేదు, కానీ అవతల సైడ్ నుంచి 2 మిస్టేక్లు జరిగింది. ఏంటది? అక్కడ గాలిపడాల సుధాకర్ ఉన్నాడా, ఒక లిరిక్ అతను పాడకూడదు, అతను పాడాడు. ఏదది? నేనంటే కాదన్న లేడీసే లేరమ్మది అతను పాడాడు. వీధికి ఒకరు కాదంటారు అతన్ని. అలవాట్లో పొరపాటు జరిగింది అన్నమాట. ఇటు సైడ్ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి? అభి అన్న ఇక్కడ దాకా వచ్చి ఈ అమ్మాయిని బికాజ్ యు ఆర్ చార్మింగ్ అన్నాడు. అవసరం లేకపోయినా ఒకడు పైకి లేచి మరీ ఎగిరాడు. మామూలు ఎగడం కాదు, నేను వింటున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ ఎగురుతున్నాడు వెనకాల. బట్ అదిరే అభి గారు, మీరు జాయిన్ అవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సాక్షాత్తు నాగేశ్వరరావు గారు నాగార్జున గారే వచ్చినట్టు అనిపించింది. ఆ శివుడు సాంగ్ పాడుతున్నప్పుడు అమ్మాయి కంటే ఎక్కువ పాడేసింది జడ్జి గారు. అసలు బ్రో ఆ దరిదాటి అనే ఒక సాంగ్ ఉంది కదా, అక్కడి నుంచి అది పాడడానికి మా వాళ్ళు ఒక 3 రెడీగా ఉన్నారు. మీరు నేర్పిస్తే పాడతారు. టేస్ట్ తేజ వాడొకడు రారా, శేఖిన్ శేషు గారు, రితేష్ గారు. సాది గారు మీ కచేరీ స్టార్ట్ చేయండి. బ్రో అక్కడి నుంచి అందుకో, అదే వీళ్ళు అందుకుంటారు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఏ ఉరవటి పెంచిన తొని చినుకేదంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, రాదు ఏం చేయమంటారు. మైక్ పక్కన పెట్టమంటారు. కాదు, ఎస్పీబీ గారి సాంగ్ ఘంటసాల గారు పాడినట్టుంది. నిజంగానే ఎస్పీబీ గారు వాయిస్ మిమిక్రీ ఏదో ఒకసారి ఎస్పీబీ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో. ఏమండి ఇంద్రజ గారు, మీరెప్పుడు నా మిమిక్రీ వినుండరు ఏ స్టేజ్ మీద. నేను బాలసుబ్రహ్మణ్యం గారిలా మాట్లాడతానని అందరికీ తెలుసు. ఓ మై గుడ్నెస్. ఇది శేషు గారిదే. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు రాలా, మీరు ఓ మై గాడ్ అన్నారు. నేను మాట్లాడగలను అని నాకు నమ్మకం. అది కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మీరు చెప్పాలండి. నాకైతే బాలుగారు వాయిస్ వినబడింది. మరి వీడికేంటి అలాగుంది? ఏ విధంగానైనా నన్ను అప్ డౌన్ చేద్దామని చూస్తాడు, అది మీరు నమ్మకండి. ఇదే వాయిస్, ఇది నాది. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తన ఉరువాడు పెంచే నది నేనే. ఇందులో గుడివాడు ఎందుకు వచ్చిందిరా? దర్దాటి దుర్గేసి నందన నందన నాన్న. సో మన జాగారం స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఘట్టానికి వెళ్దాము. దేవుడిని చాలా మంది డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ టైప్స్ లో ఆరాధిస్తారు. మరి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ భక్తులు ఎలా ఉన్నారు చూపించడానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఫైమా, ప్రవీణ్ అండ్ నరేష్. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా పెరగాలని, చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అన్ని ఇచ్చుకోవాలని ఆశ 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 పిచ్చి ఆశ. అరే ఆ అమ్మాయికి ఇచ్చుకునే ఆశ ఉన్నా పుచ్చుకునే అవకాశం నీకు లేదు. ఎందుకు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ భక్తులు. మొగుడు మీద ఎంత ప్రేమ ఉంటది భక్తి రూపంలో చూపిస్తుంది. ఓహో సేఫ్. దయచేసి ఇది ఎవరు సీరియస్ గా తీసుకోకండి, ఇది జస్ట్ ఫన్ మాత్రమే. ఫన్ లేదని మరి సీరియస్ తీసుకోకండి.
ఏవే ఏమండి చెప్పండి. చాలు చాలు. ఏమండి ఏం కావాలి? ఏమడిగినా ఇస్తారా? ఏదడిగినా ఇస్తా. నాకు పిల్లలు కావాలండి. ఓ పిల్లలా? దా ఎక్కడికండి? పిల్లలు కావాలన్నావు కదా. చెయ్యి వదలండి. ఆశ ఆశ ఏమైంది ఫైమా? నేను దేవుడిని అడుగుతానండి పిల్లల్ని. దేవుడిని ఇవ్వడం ఏంటి పిల్లల్ని? ఇప్పుడు అందరు పిల్లల్ని ఏమంటారు? దేవుడి పిల్లలు అంటారు. నాకు దేవుడి పిల్లలే కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. చెప్పండి. ఫస్ట్ మీ తాతకి ఆరోగ్యం బాగలేదు. అయ్యో మా తాతకి ఆరోగ్యం బాగాలేదంట. ఎలా అండి ఇప్పుడు? మీ తాత సావలేదే. చెప్పండి. ఆరోగ్యం బాగలేదు. ఓకే. దేవుడికి వెళ్ళి మొక్కుకున్నావు, దేవుడా మా తాత ఆరోగ్యం బాగుండాలి అని అంటే దేవుడికి మొక్కితే ఆరోగ్యం బాగవుద్దా, లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేస్తే బాగుపడుద్దా? ఆపరేషన్ చేస్తే బాగుపడుద్ది. మరి ఆపరేషన్ చేసేస్తానే. ఆల్రెడీ మీకు చేసినట్టే ఉంది కదండి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తావు, బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయా, లేకపోతే దేవుని కోరుకున్నామని మంచి మార్కులు వస్తాయా? బాగా రాస్తే వస్తాయండి. మరి ఎగ్జామ్ రాయాలి కదా ఫైమా. నరేష్ అబ్బా మేమందరం నవ్వుతాం అనుకున్నావా? ఆశ ఆశ. ఇప్పుడు మూడోది చెప్తా, మనందరికి సంబంధించింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ బాగా రావాలని దేవుని కోరుకుంటే వస్తుందా, లేకపోతే మన ఇద్దరం బాగా చేస్తే వస్తుందా? మన ఇద్దరం మంచి స్కిట్ చేస్తే వస్తుందండి. అందుకే చేసేద్దాం అంటున్నా. ఏమండి ఏంటండి ఆశగోళ? నీకు ఎలాగైనా పిల్లలు ఇస్తా. దేవుడా పెళ్లికి ఉంటే చాలు, పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. నువ్వే దిక్కని నమ్మడమా? నాకు తెలుసు నేనే దిక్కని. కాదండి, మాకు పిల్లలు కావాలండి. ప్లీజ్ అండి మీరే ఇద్దరు పిల్లల్ని ఇవ్వండి. పిల్లలు కావాలి అంతేనా? అవును. భగవంతుడు ఆల్రెడీ నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఇద్దరు పిల్లల్నా? అవును. ఎవరు? అక్కడ కూర్చున్న హైపరాది నీ కొడుకే. నా కొడుకా? మరి రెండో కొడుకు ఎవరండి? మీ పెద్ద కొడుకు కొండన్న కింద ఉన్నాడు చూడు. కొండన్నా? చిచి నా కొడుకు కొండ ఇక్కడే ఉన్నావా? వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పరిష్కారం తెలుసు. ఓకే. బాయ్ సీ యూ టాటా. అమ్మా ఫైనల్ గా కొడుకులు వచ్చారు. కొండన్న అయిపోయి చల్లగా ఉండండి నాన్న. వీడే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రీగా వచ్చేసిర్రు కదా. ఇలా ఉంటది మేడం. రెండోది ఏంటంటే గ్రహాల మీద భక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. పడుకోండి. అమ్మా అమ్మా పొద్దుగా లేవండి ఇట్లా అంటున్నాడు. లేవండి గురుడు వస్తున్నాడండి. శుక్రుడు మధ్యలో ఉన్నాడండి. శని వస్తున్నాడండి. అక్కడ నమస్కారం పెట్టండి. ఏమంటే టైం చూసుకుని చేయండి. గ్రహాలు దెబ్బతింటే మన కాపురం కూడా దెబ్బతింటదండి. మళ్ళీ మనకు అన్ని అపచారాలు జరుగుతాయి. సరే నేను కనీసం స్నానానికి వెళ్ళేసి వస్తా. స్నానం అంటే గుర్తొచ్చి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి గురుడు వస్తున్నాడండి. శుక్రుడు మధ్యలో ఉన్నాడండి. శని లోపలికి వచ్చేసాడండి. ఇప్పుడు స్నానానికి వెళ్ళొద్దండి. నేను చెప్తాను అలాగే వెళ్ళండి. స్లోగా ఒక అడుగు ముందు పెట్టండి. ఇంకొక అడుగు కదలొద్దండి. ఏంటో చేతబడి చేస్తున్నావు? ముందుకెళ్ళండి. వెనకరండి. పైన మిషన్ అనుకున్నావా? చచ్చిపోతానే. ఏమండి వెళ్ళిపోయారండి. మీరు వెళ్ళండి స్నానానికి. స్నానం అయిపోయింది. ఏవండి మరి స్నానానికి వెళ్ళొచ్చారు, ఫ్రెష్ గా ఉన్నారు, మరి ఏం లేదా?
గురుడు ఇంట్లోకి వచ్చే టైంకి నీకు కావాలే ఏమండి శని గారు రెడీగా ఉన్నారు ఇంట్లోకి. ఎక్కడికి? వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వస్తుంటే నీకు ఆడిది ఏమండి ఆడిది ఏడిది 8 ఇలా ఉంటది మేడం గ్రహాల మీద ప్రేమ ఉంటే. ఇప్పుడు మూడోది, ఇప్పుడు మొగుడికి చిన్న దెబ్బ తాకినా దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేసుకుంటారు. నా మొగుడు చచ్చిపోయేలా ఉన్నాడు ఏదో ఒకటి చెయ్యండి అని. ఆ పిచ్చి ప్రేమ ఎలా ఉంటుందో, ఆ భక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. ఓహో మళ్ళీ పత్తి ప్రేమ. అయ్యో కాలు పెరికింది. ఏమండి ఏమైందండి? ఏం చేస్తున్నావే? ఏదో ఆట ఆడుతున్నారు కదా. ఆట కాదే ఆట కాదే, కాలు పెరికిందే. కాలు పెరిగిందా? దీనంతటికీ ఆ దేవుడే కారణం. ఇప్పుడే చెప్తాను, దేవుడిని పిలుస్తాను. దేవుడా నా కొడుకు కాలి సరిది. దేవుడా కొడుకు కాదు, సారీ మొగుడు, నా మొగుడిని కాపాడు. నిస 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 గరిస నిస స స నిస 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 గమప శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. నా కాలు సెట్ అయిపోయింది. ఇవన్నీ మీ కాలు బాగైందా? బాగైంది. దేవుడు వచ్చాడా? బాగా చేశాడు. బాగా చేశాడు. అమ్మయ్య దేవుడు నా కాలు బాగా చేశాడు. నా కాలు మా ఆయన కాలు బాగా చేశాడు. అయ్యో పాము కాజేసింది. ఇప్పుడు నా కొడుకుని పిలవాల్సిందే. కొడుకారా మమ్మీ నాన్నను పాము కాటేసింది మమ్మీ. మమ్మీ మనం దేవుని పిలవాలి ఇప్పుడు. దేవుని పిలవాలా? నాన్నని కాపాడదాం. దా మమ్మీ. డాడీ ఏం చేస్తున్నారు? అరే అవే సీసాలే. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూర్వందేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా. పాము కరిచినా బతికేవాడే, నువ్వు తొక్కినందుకు తెచ్చాడు. నాన్న చూడు మమ్మీ, నువ్వు తొక్కి తొక్కి చంపేశావు. ఏమండి మీరు కిందికి వెళ్ళిపోతే ఏ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడేంటి కొంప ముంచి 8 దుంకుతారా? బతికాడు దేవుడు. ఇలాగుంటది మేడం. ఇంద్రజ గారు, ఈ రోజు శివరాత్రి కాబట్టి నేను ఉపవాసంలో ఉన్నాను, అందుకే జ్యూస్ తాగడానికి వెళ్ళాను అంటే ఆ లోపల మీరు ఇదంతా సెటప్. దానికి వెనక ఒక కారణం ఉంది. ఓకే. అంటే కొన్ని కోరికల్ని మనం దేవుడి ముందు పెట్టి ఇలాంటి ఉపవాసాలు చేస్తుంటాము. అవును. కానీ కోరికలంతా చచ్చిపోయి రోజు ఉపవాసం చేసే కొంతమంది ఉన్నారు. అంటే తిండి తిప్ప లేకుండా కాదు, తిన్నావా అని అడిగే మనుషులు లేక, బాగున్నావా అని అడిగే మనసులు లేక, వాళ్ళందరూ నిత్య ఉపవాసం తనంతట తానే తీసుకున్న వాళ్ళు. అలాంటి కొంతమంది ఇక్కడ మన షోకి ఈ రోజు వచ్చారు. నాకు సంబంధించినంత వరకు ఉపవాసం అనేది మన కడుపుల్ని ఖాళీగా పెట్టుకోవడం కాదు, ఖాళీగా ఉన్న కడుపుల్ని మనసుల్ని నింపడం. అదే అసలైన ఉపవాసం. వండర్ఫుల్ థాట్. ఇక్కడ ఈ రోజు అందరూ ఉండి కూడా అనాథలైపోయిన కొంతమంది అభాగ్యులు ఇక్కడ మనకు షోకి రావడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు ఇక్కడ ఆహ్వానించబోతున్నాను. వాళ్ళకి మేమున్నాము అన్న భరోసాని ఇచ్చి వాళ్ళందరినీ దగ్గరుండి కడుపు నిండా తినిపించి ఈ రోజు మనం పంపించబోతున్నాము. సో వాళ్ళందరినీ నేనే తీసుకొస్తాను. సో రష్మి, ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళ ఫ్యామిలీ అన్న ఫీల్ వాళ్ళకి కలిగించే విధంగా మనం ప్రవర్తించాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం ఉన్నామన్న భరోసా వాళ్ళకి మనం ఇవ్వాలి. డెఫినెట్ గా మ్యామ్. ఈవిడేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. సార్ నాకు వీళ్ళందరితోటి డాన్స్ చేయాలని ఉంది. ఇంద్రజయ గారిని లక్ష్మి గారితో కూడా ఆడాలనిపిస్తుంది. డెఫినెట్ గా అమ్మగారు మీరు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా. నేను అమీన్పూర్ ఓల్డ్ ఏజ్ హోమ్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి వచ్చాము. నాకు 4 అబ్బాయిలు. ఒక సంవత్సరము పాప దగ్గర ఉన్న, ఒక సంవత్సరం వీళ్ళ దగ్గర, అట్లా మా ఆయన పోయిన తర్వాత అట్లా కొన్ని రోజులు కాలం గడిపాను. ఆ తర్వాత ఏం చేశారంటే నన్ను అర్ధరాత్రి 11 గంటల రాత్రి ఇంట్లోకి వెళ్ళి పంపించేశారు. ఏమైనా గొడవ జరిగిందా? ఏం గొడవ ఏం పెట్టుకోలేం, మంచిగానే బాగానే ఉన్నాము. మంచిగానే చూశాను. నేను అలా నల్లారు ముద్దుగా పెంచాను. చదువులు సంజలు అన్ని చెప్పించాను. పెళ్లిళ్ళు కూడా చేశాను. ఇంకా మా ఊరు చచ్చిపోయినాక నన్ను పట్టించుకోలే వాళ్ళు.
పట్టించుకోకుండా అర్ధరాత్రి నన్ను నిలగొడితే పక్క వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టుకొని పండుకున్నా. మా తమ్మునికి ఫోన్ చేస్తే తెచ్చి నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చిండు. ఇప్పటికైతే నాకు అరణమ్మ దయవన్న నాకు ఏ ఇబ్బంది లేకుండా బాగా ఉన్నా నేను. మాకు వాళ్ళు వీళ్ళు గెస్టులు వస్తారు, మంచిగా ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, డ్యాన్స్ చేపిస్తారు. అందరితోని కలిసి మెలిసి నేను ఉంటున్నా. వచ్చిన వాళ్ళంతా నా పిల్లలు అనుకొని నేను మురిసిపోతున్నా. ఇక్కడ ఉండే అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి తల్లిదండ్రులను మాత్రం దూరం చేసుకోకండి. ఒక గుప్పెడు అన్నం పెట్టండి మీరు. నేను నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు. అలాంటి వాళ్ళకంతా ఇప్పుడు గట్టిగా మా ఆదిగారు సమాధానం చెప్తారు చూడండి. ఆవిడ చెప్పిన దానికే వాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఆవిడ మాట్లాడిన దానికి ఈ టీవీ చూసిన తర్వాత అయినా వాళ్ళు మారి ఆవిడ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకుంటే అంతకంటే ఇంక వేరే ఇంకేమీ లేదు. ఏం లేదండి, జస్ట్ ఇంకొక 20-25 సంవత్సరాలు అంతే. మీరు కూడా ఇక్కడ వచ్చి నించుంటారు అంతే. ఇలాగే ఏడుస్తూ నించుంటారు. అది అవసరమా అని ఆలోచించండి. భార్య చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందండి. కొడుకు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మా హోమ్కి వచ్చి నేను 2.5 సంవత్సరాలు అయిందండి. ఆ హోమ్లో ఉంటున్నానని ఇది కూడా ఫీలింగ్ కూడా లేకుండా ఉండగలుగుతున్నాను. నా పేరు సదానంద్ అండి. ఫస్ట్ మా భార్య చనిపోయింది, మా పాప చనిపోయాడు, మా బాబు చనిపోయాడు. ఫ్రమ్ 4 years నా నెక్స్ట్ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నా. ఇక్కడనే అన్ని నాకు చూసుకుంటారు వాళ్ళంతా మంచిగా. ఇక నాది ఇదేనండి లైఫ్. అంటే ఈ హోమ్ లో అందరూ ఉన్నారన్నమాట. పిల్లలు ఉండి కూడా చూసుకోకుండా అనాథల్లా వదిలేసిన వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకేం చేయాలో తోచక ఇక్కడికి వచ్చి చేరిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత, ఇదంతా వినిన తర్వాత ఒక మాటే చెప్పగలుగుతామండి. పేరెంట్స్ కి ఒక పూట మీరు ఫుడ్ పెట్టలేకపోతున్నారంటే అసలు ఆ బతుకు బతికే కాదు. ఇది మాత్రం చూసుకోలేకపోతున్నారంటే ఇంకా మీరు దేనికండి ఉండేది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మర్చిపోయారు ఏంటి మ్యామ్? ఆవిడ కోరిక. ఆఫ్ కోర్స్ కోరిక అయితే తీర్చాలి కదా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి. ఏ మాటగా మాట అబ్బా, నలుగురు ఒకలాగే ఎగిరారబ్బా. ఇంద్రజాక వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, డాన్స్ చేసుకుని ఎందుకని తెలియలేదు. ఏమైంది? 2 కొడుకులు బిడ్డే ఎవరిది కూడా పోపుకొచ్చు. ఇప్పుడు హోమ్కొచ్చి ఇక్కడ మంచిగా బతుకుతున్నా. అదే బాధ అనిపించేది. కొడుకులు కూడా ఎవరు చూస్తలేరు. అయ్యింది ఇంకా మర్చిపోయి ఇప్పుడు మీరు ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, అది మీరు ఆనందపడాలి. అదే ఆనందపడుతున్నాం. ఆనందం గదే ఉంది. బాధ అనిపిస్తుంది ఒకసారి, యాద వస్తుంది. ఈ రోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయండి, ఓకేనా? దాన్ మీరు నవ్వండి ఒకసారి, ఒక డాన్స్ స్టెప్ చేస్తారా? ఏ మాటగా మాట రష్మి అదరగొట్టావా? ఎక్కడున్నావు? సారీ రా. సరదాగా మంచిగా మేమైతే మీతో ఎక్సర్సైజ్ చేపించాము కాబట్టి ఇప్పుడు మీకు మంచి ప్రోటీన్ ఇవ్వాలి మేము. నీ భాషలో చెప్పాలంటే పిల్లల్ని కరిచే కుక్కలను పట్టుకోవడం ఆపేసి ఇలాంటి తల్లిదండ్రులను కరుస్తున్న ఆ పిల్లల్ని పట్టుకోవడం లోపలేండి ఫస్ట్. వాళ్ళకి అది చెప్తున్నాను. 200%. థ్యాంక్ యూ. ఇప్పుడు నవ్వులతో వాళ్ళ మనసుని నింపాము. ఇప్పుడు వాళ్ళ కడుపుని కూడా మనం నింపాల్సిన టైం వచ్చింది. సో రండి అందరూ వచ్చి కూర్చోండి, మేము భోజనం వడ్డిస్తాము.
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిమి. రష్మి ఏదన్నా మాట్లాడరా, నువ్వేదో నెక్స్ట్ బంతికి నుంచున్నట్టు నుంచున్నావు. ఏదో ఒక రోజు బంతి భోజనం పెట్టిద్దాం. ఇక్కడ అందరూ కొడుకులు ఉన్నారు కాబట్టి జనరల్ గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆచారం ప్రకారం కొడుకుల మీద వస్తుంది. కొడుకులే కాదమ్మా, కూతుర్లు కూడా వదిలేస్తున్నారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరేషన్ వైజ్, ఎప్పటి నుంచో పూర్వకాలం కూతుర్లు మీరు పంపించేస్తున్నారు కదా ఇంకొక ఇంటికి, ఇంకా మేము చేయడం ఏముంటుంది? నాకు అబ్బాయి ఉన్నాడండి, వాడికి 2 పిల్లలు. నాకు కళ్ళు కనపడక పరిస్థితిని బట్టి నేను హోమ్ లో చేరాను. కానీ వారం వచ్చి మా అబ్బాయి చూస్తాడు, మంచివాడే గాని చెడ్డవాడు కాదండి, అది నేను చెప్పేది. అలా ఉంచకూడదమ్మా. ఫస్ట్ మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచడం తప్పని మేము అంటున్నాం. పిల్లలు చంటి పిల్లలు, వాళ్ళిద్దరు ఉద్యోగం చేస్తుంటారు, నన్ను చూసే వాళ్ళు ఉండాలి కదా. అది తల్లి మనసు. మీకు కూడా 2 కొడుకులు కదా? నాకు ఒకడే కొడుకండి. మీ అత్త మావయ్యని మీరు ఇలాగే తీసుకెళ్లి చేర్పించారా? అంటే కొడుకుని చూసుకోవడం కష్టంగా ఉందని? నా అంతకు నేనే వచ్చాను, వాళ్ళు మరి అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసుకోవాలి కదా. వస్తున్నారు కదండి, చూడలేకపోవడానికి ఏముంది. సరే ఓకే, ఎలాగో తల్లి మనసు కదా, ఒప్పుకోదు. నాదొక చిన్న రిక్వెస్ట్, ప్రతి కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటాడు, కానీ భార్య అనేది తల్లికి వాళ్ళ అమ్మకి సేవ చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డం ఈ తల్లి తండ్రి చూస్తూ ఉంటారు. మా గురించి మీరెందుకురా కొట్టుకోవడం, మేము ఎక్కడో సెపరేట్ గా ఉంటాంలేండి అని వీళ్ళు చెప్తారు. యాక్చువల్ గా ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరిది తప్పు, నేను కొడుకుది ఒక్కడదే తప్పని నేను అన్నాను. ఎంచేతనంటే భార్య సపోర్ట్ చేస్తే కొడుకు డెఫినెట్ గా ఇంట్లో ఉంచోగలడు, కానీ భార్యకి అత్తగారికి సేవ చేయడం ఇష్టం ఉండదు. ముసల్దాన్ని ఎవడు చూస్తాడండి, నేను చూడలేను, నా పనం వెళ్ళిపోతున్నాను అని ఆవిడ వెళ్ళిపోతారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఇంత వయసు వచ్చిన వాళ్ళు చాలా ఎదురవుతున్నాయి. అలాంటివి రాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక మంచి మనసుతో తల్లిదండ్రులను చేరదీయాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి. నా పేరు పార్వతమ్మ అండి. పార్వతి గారు 30 years అయింది మేము హైదరాబాద్ వచ్చి. హస్బెండ్ చనిపోయారు, మ్యారేజ్ అయిన 1.5 కి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మా పాప చనిపోయింది. పాప చనిపోయిన తర్వాత బాబుని చూసుకుంటా ఉన్నానన్నమాట. వాడికి 20 years వచ్చింది, MSc చదువుతున్నాడు అనగా చనిపోయాడు అన్నమాట. ఎవరూ లేక ఇంకా నేను ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను వచ్చేది. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా ఉండడానికి కోసం ఇట్లాంటి చోట్ల చేరుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ పిల్లలు వాళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక వాళ్ళని పంపించేస్తారు. అలాంటి పరిస్థితులు రాకూడదు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రష్మి ఆవిడ పాపం ఒకే ఒక మాట అంది, మీరు ఇలాగే మాట్లాడుతుంటారా మనల్ని తినేస్తారా అంది ఆవిడ. అమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి. రష్మియా లక్ష్మియా? లక్ష్మి. లక్ష్మి, మాకు తిండి పెట్టి ఎందుకు ఆ అమ్మాయి అంత టార్చర్ చేస్తుంది మమ్మల్ని, దీనికి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉండేవాళ్ళం కదా అంది ఆవిడ. నాకంటే ఎవరు లేరుగా, నాకు 2 కొడుకులు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నాకు పుట్టింటోడు అత్తింటోడు ఎవరు లేరు. నేను ఈ హోమ్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయ్యి. మంచిగా చూస్తారు మమ్మల్ని, మాకే లోటు రానివారు. మీకు లేరు అన్న కొలత ఏవి లేకుండా చూసుకుంటారు. మీ నోట్ నుంచి మీ ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు చెప్పండి. ప్రియదర్శిని సేవా మండలి, అమీన్పూర్. ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మేమందరూ కూడా కలిసి మా ఈటీవీ ప్రేక్షకులకి విషెస్ చెప్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ అలా ఇంకా ఇదేనా ఇవ్వమంటారా?
ఇంద్రజ గారు, శివరాత్రి రోజు వీళ్ళందరూ ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ నేనైతే వీళ్ళ తరఫున సింపతి గానీ జాలి గానీ అట్లాంటివి ఏం చూపించను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉన్న వాళ్ళు. ఏదో కారణాల వల్ల ఇట్లాంటి జరిగింది, కానీ ఇంతకు ముందు ఇట్లాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And also special mention to Sharda garu, వీళ్ళతో పాటు వచ్చారు. She is also a counselor in the organization. Thank you అండి, అరేంజ్మెంట్ చేసినందుకు, వీళ్ళందరికీ తీసుకొని వచ్చినందుకు. Once again, thank you so much to one and all, and happy Mahashivratri. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ బంబం బోలేలో డాన్స్ చూసాము, పాటలు విన్నాము. ఇప్పుడు ఒక మంచి ఆట ఆడి శివుడి కటాక్షం ఎవరి మీద ఉందో కనుక్కుందామా? ఆల్ రైట్, సో ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. అలాగే మా శివుడి బ్లెస్సింగ్స్ ఎవరి మీద ఉందో చూసేద్దాము. సో ప్రాపర్టీస్ ప్లీజ్. డెఫినెట్ గా శివుడు కటాక్షం, బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఎప్పటికీ ఉంటది. కానీ లక్ అనేది ఒకటి ఉంటది. అప్పుడప్పుడు కొంతమంది మీద ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఉంటది. మరి మనలో ఆ ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఎవరి మీద ఉన్నదనేది కనుక్కోవడానికి ఈ గేమ్ ని అరేంజ్ చేస్తాము. ఇక్కడ ఒక ప్లేట్ లో మీరు పిండి చూస్తున్నారు. ఈ పిండి లోపల మేము కొన్ని కీస్ పెట్టాము. వెనకాల బాక్స్ చూస్తున్నారు కదా, ఆ బాక్స్ మీద తాళం ఉన్న వాటికి కీస్ ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ 3 బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ లో శివుడు రుద్రాక్షం ఉంది. మరి ఆ రుద్రాక్షం అనేది ఎవరికి దక్కుతుందో అనేది తెలుసుకోవడానికి ఈ గేమ్ ని అరేంజ్ చేశాము. ఇటువైపు వాళ్ళు వచ్చి పెద్ద నాయుడు టీం, అండ్ ఇటువైపు వాళ్ళు వచ్చి చిట్టి నాయుడు టీం. కాబట్టి మీ టీం నుంచి ఒకరు, అలాగే మీ టీం నుంచి ఒకరు వచ్చి ఈ పిండిని చేయి వాడుకుంటా ఊది ఆ కీని తీయాలి. కీని తీసుకొని వెళ్ళి ఏ లాక్ లో సరిగ్గా సెట్ అవుతే ఆ లాక్ ని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఆ కీని ఈ బౌల్ లో వేసేయాలి. ఓపెన్ అయినా అవ్వకపోయినా ఆ కీని ఇందులో వేసేయాలి. అంటే అర్థం ఏంటి, అక్కడి నుంచి కీ వచ్చేసింది కాబట్టి. డన్. ఆల్ రైట్, శివుడు రుద్రాక్షం ఎవరికి దక్కుతుందో, శివుడు బ్లెస్సింగ్స్, ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఎవరి మీద ఉందో కనుక్కుందాం. సో పెద్ద గారు, మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మేము యాక్చువల్ గా శేషు గారిని పంపిద్దాం అనుకున్నాం పెద్దనాయుడు టీం నుంచి. కానీ ఆయన ఊది ఊది తలం కనపడమేమో కానీ ఇంకా ఆయన కనపడ్డ మనకి. పెద్దనాయుడు గారు కొంచెం చూడండి, ఇటు పక్క ఈ హెయిర్, అటు పక్క ఒక హెయిర్ మ్యాచ్ అవుతున్నాయి. ఓహో, ఓకే ఓకే ఓకే, ఈ మ్యాచ్ లో ఫాలోయింగ్ చేద్దామా? సరే, కానీ జస్ట్ క్యాజువల్ గా ఎవరికి రుద్రాక్షం వీళ్ళిద్దరిలో దొరకొచ్చు? సుధాకర్ అన్నకి లక్కు లేదు, ఎందుకంటే మధ్యలో చాలా సార్లు వెళ్ళి వస్తున్నాడు జబర్దస్త్ గారు. అయితే రండి, సుధాకర్ గారు, ఇటువైపు నుంచి ప్రవీణ్. 3, 2, 1 గో. ప్రవీణ్ కానివరా, అది దా కీతి. సుధాకర్ అన్న, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు ఇంత తెల్లగా అవుతావని? ఊదడం కాదు గేమ్, కీ తీయాలి. సుధాకర్, ఆరోగ్యం జాగ్రత్త మామ. పెద్ద గంటసాల్లా వాడాడు ఇందాక. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. శివుడు కటాక్షం మా ప్రవీణ్ మీద ఉంది. పెద్ద గారు, రుద్రాక్ష తో పాటు మీ టీం కి 1 పాయింట్. ఆట ఆడడానికి పెద్ద గారు, మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? మా ఆవిడ్ని పంపిస్తున్నాను. ఎల్లో. చిట్టి గారు, అది 5 అని పంపిస్తున్నాను. వచ్చేయండి. అయితే అద్దాలు వేసుకుంటావా? అవసరం లేదు. మాస్క్ వేసుకుంటావా? అవసరం లేదు. ఎప్పుడు కలిసి ఆడినాం కాబట్టి గెలుస్తా ఉన్నావు. ఇప్పుడు ఆపోజిట్ లో ఆడుతున్నావు, ఓడిపోతావేమో అనేసి అంత ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు. నేను గెలుస్తా. శివుడి కటాక్షము, రుద్రాక్ష 2 నాకే. వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీ ముచ్చట్లు మాట్లాడు, మేము వెళ్ళరామా? 3, 2, 1 గో. తోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే.
బ్లాకే చేసావే ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. అరే కరెక్ట్ గా చెప్పినట్టు జరిగింది. ఆమె ఫస్ట్ చెప్పేసింది కాన్ఫిడెన్స్, వెరీ గుడ్. రుద్రాక్షం నాది, శివుడు కటాక్షం నాదని. మీకు శివుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా? అంటే ఒకప్పుడు భక్తి ఉండేది కానీ మరి అట్లా పొల్లుడు దండాలు పెట్టేంత భక్తిలా. మధ్యలో ఏమైపోయిందంటే నేను ఊరికే దేవుడికి భక్తి ఎక్కువ ఉండే వాళ్ళందరినీ కొంచెం టీస్ చేసేది స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు బాగా పెట్టాడు దేవుడు గట్టిగా. నా హెల్త్ అంతా దొబ్బింది. మా అమ్మకి చెప్తే, నువ్వు భక్తుండే వాళ్ళందరినీ ఎప్పుడు అంటా ఉంటావు, నువ్వు దేవుడు ఏమన్నా అంటే కూడా దేవుడు ఒప్పుకుంటాడు కానీ భక్తులంతా నువ్వు అనేది దేవుడు ఒప్పుకోడు అనేసి అక్కడ నాకు గట్టిగా పడిన తర్వాత ఇది కాదురా స్వామి మనం కూడా భక్తిలో ఉందామని చెప్పేసి అప్పటి నుంచి నేను ఒక డివోషనల్ మోడ్ లో అయిపోయినా. అండ్ ఈ విషయం ఇంత ఆనెస్ట్ గా మీరు అందరి ముందు ఎక్సెప్ట్ చేయడం దానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మరి రుద్రాక్షం చేతిలో వచ్చింది కాబట్టి మీ నోటి నుంచి ఏం రావాలి? ఓం నమః శివాయ. చిట్టి గారు ఫస్ట్ ఈసారి మిమ్మల్ని అడుగుతాము. యాక్చువల్లీ మీరు చిట్టి గారిని అడగాల్సిన అవసరం లేదు, పక్కకెళ్ళు, నేనే వస్తా. హస్బెండ్ పరువు కాపాడడానికి వచ్చేసింది శోభ. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు పెద్ద గారు? మీ పక్క పేరులో శోభ వచ్చింది, మా పక్క ఫేస్ లో శోభ. రండి వర్షిని. వర్షిని మీరు వచ్చారు టీం పరువు కాపాడడానికి, మీరు వచ్చారు హస్బెండ్ పరువు కాపాడడానికి. లేదు, నా పరువు కాపాడుకోవడానికి. ఎవరు పరువు కాపాడుకుంటారో చూద్దాం. ఈ పాయింట్ కూడా మాకే వస్తుంది. అది ఎలా తెలుసు? ఒకవేళ రాకపోతే 3 పాయింట్లు వాళ్ళకే ఇస్తాం. ఏమంటావు బెదిరాడా? గెలిచేది మేమే, మాకేం అవసరం, మేమే గెలుస్తాం. అరే మంచి డీల్ ఇస్తారండి. తీసుకోమంటారు అయితే? ఓకే, మాకు ఓకే. చెప్పింది ఆది గారు. పెద్దనాయుడు గారు ఏమంటారు ఒకసారి మాట వినండి. నాకెందుకు అనిపిస్తుంది మనమే గెలుస్తామని. మనకి ఇంత కాన్ఫిడెంట్ గా అమ్మాయి ఆడినప్పుడే మనం పెట్టలేదు ఆ బెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దులో అంటుంది. మాకు ఓకే. వాళ్ళు గెలిస్తే ఏందన్న పాయింట్ నువ్వు చెప్పు. ఇటుపక్క గెలిచారంటే హ్యాపీ 1 పాయింట్ వాళ్ళకి వస్తుంది. ఒకవేళ వీళ్ళే గెలిచారు అనుకోండి, మరీ దారుణంగా ఓడిపోకుండా ఆ టీం కి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ, ఒక అవకాశం ఇద్దాం. జాలి, దయ, కరుణ అంతా వస్తుంది మీ మీద. 3, 2, 1 గో. మీరు పిండి వదండ్రా ఏదో కర్పూరం వదినట్టు ఊతున్నారు అంతే. దీన్ని కూడా నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ అనాలి. అన్ని రూల్స్ బ్రేక్ చేసింది ఆమె. నెక్స్ట్ టైం నేను ఉఫ్ చేసి పైన కనిపించినప్పుడు తీసుకున్నా. ఎలారా నువ్వు కేక్ మీద కొవ్వొత్తుదినట్టు? వాళ్ళిద్దరు హగ్గిచ్చుకున్నారు. నువ్వు చూడలేదా? నేను చూడలా. ఆదరణ చూడలేదంట పాపం. Emotional, damn it. పెద్దనాయుడు చూసారు లేదా ఒకసారి? పెద్ద గారు చూసారా? చూడలేదు. రైట్ రైట్ రైట్. ప్లానింగ్. అస్సలైన పోటీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే వాళ్ళు 1 పాయింట్, వీళ్ళు ఆల్రెడీ 2 పాయింట్. ఒకవేళ ఇప్పుడు ఇస్తున్న ఈ అవకాశంలో వాళ్ళు కూడా గెలిచారంటే టై అయిపోతుంది. ఇంచుమించు ఫైనల్ రౌండ్ అన్నమాట. సో దీన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది. ఇది గెలుచుకోవడానికి మన పెద్దవాళ్లే దిగాలి ఇక్కడికి. ఇటువైపు నుంచి పెద్ది, ఇటువైపు నుంచి చిట్టి. కమాన్, ఇట్స్ ద ఫైనల్ కౌంట్ డౌన్. ఎటు గెలిచేది నేనే. ఆ పెద్ద పోయి పక్కన కూర్చోమనండి. అవునవును ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దనాయుడు పిండి వరకు ఊతున్నాడు, ప్లేట్ కూడా ఊదేస్తాడు. ఏంటి 1 పాయింట్ కే ఇంత? ఎవరు తెచ్చింది? నా పిల్లం అద్భుతమైన పాయింట్ తెచ్చింది. పెళ్ళాం గెలిచింది. పెళ్ళాం మీద నువ్వు ఎప్పటికీ గెలవలేవు, అదైతే షూర్. పెద్దినాయుడు గారు మీరేంటి సైలెంట్ గా ఉన్నారు? ఓన్లీ యాక్షన్ ఏనా? యాక్షన్ స్పీక్స్. సైలెంట్ కిల్లర్ రెడీయా? రెడీ. చిట్టి గారు రెడీయా? ఏంటి మీరు హగ్ ఇవ్వడానికి వస్తున్నారా? గెలుస్తాను, నువ్వు వెళ్ళిపోయి. గెలుస్తావులే గానీ తర్వాత చూసుకుందాం. ఇంత బిల్డప్ నీకు అవసరం లేదు, ఆడు చూద్దాం. గెలిచేది నేనే, అభిషేకం చేసేది నేనే. అభిషేకం నేనే చేస్తాను. ముద్దుగా రష్మిని అంటాను నేను బేబీ. ఈ రోజు మాత్రం గెలిచేది ఈ అభి. పెళ్లికి వాయిస్తారు బాజా, ఈ రోజు గెలిచేది మా తేజ.
కాకినాడలో ఉంటది కాజా, చాలా ఉన్నాడే వీడు. ఆల్రైట్ 3 2 1 ఐ విల్ గో. టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డులు పలిగేటట్టు. దేవుడు గాని మా ఇంద్రజ గారు గాని ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్తారు, మీరు వినాలి. తేజు మీరు ఊదికి కనబడిన తర్వాత ఎత్తుకోవడానికి మాత్రమే చేపెట్టాలి, ఇలా ఏరుకోకూడదు. కనపడిందమ్మా, లోపల ఉంది, అందుకని బయట లాగా. అదే అది బయటికి వచ్చేంత వరకు ఊదాలి. ఇదిగోండి మేడం, మీకు చూపిస్తాను. నేను క్లియర్ గా చెప్పాను ఊదాలి, అది కూడా చేతులు కూడా మీరు వెనకాల పెట్టుకోలేదు. మీరు 2-3 సార్లు ఇట్లా నొక్కి 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 అలా చేశారు కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేసి రుద్రాక్షం తీసుకున్నారు కాబట్టి ఈ గేమ్ నల్లిఫై చేస్తున్నాం అంతే. గేమ్ నల్లిఫై అయింది కాబట్టి గెలిచిన టీం వచ్చి పెద్దినాయుడు. తేజ ఫైనల్ గా ఉంది మీకు ఇప్పుడు బాజా. వెళ్ళండి. రంగులే మనం జరిపిన శివుడు కటాక్షం గేమ్ నిజంగా చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ది టీమ్. ఇంద్రజ గారు, ఈ కటాక్షం మీకు ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయడం అన్నది ఎప్పటికైనా చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. దాన్ని శివరాత్రి ఎపిసోడ్ కి సంబంధించి ఒక రిలేటబుల్ గా తీసుకురావడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఆల్ ద పార్టిసిపెంట్స్ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సూపర్. ఆల్ రైట్, ఇప్పుడు దాకా సరదాగా జరిగింది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బం బం బోలే మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము ఫర్ ద గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ అభి గారు. అన్నా చూసావా, అందరూ నీతో ఉంటా అని చెప్పిన వాళ్ళే, కానీ ఇప్పుడు చూడు ఎవ్వరూ లేరు. కానీ నేను అలా కాదన్నా, మాట ఇచ్చాను కదా, చూడు ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు పంచభూతములు సైతం క్షీణించి ఆత్మలు ప్రాణం పోసుకొని ప్రేతాత్మలుగా మారే గడియలివి. వాటిని అదుపులో పెట్టడానికొచ్చిన శక్తే మహాశివరాత్రి. ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో బాబు. వెళ్ళిపోవాలా? జీవితాంతం తోడుంటా అని మా అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను వెళ్ళిపోతే తోడెవరుంటారు? నువ్వు ఉంటావా? హర ఓం శివం సర్వం శివం, ప్రాణం శివం శవం శివం, ఎవరికెవరు తోడు చివరికెవరు కారు, నాది అని విర్రవీగుతున్న నీ శరీరానికి అధిపతి శివుడు. నీకే తెలియని నీలో ఆత్మను పరమాత్మను చేసేది ఈ లయకారుడు. ఏ రూపమని చెప్పను, ఏ నామమని చెప్పను, పుట్టించిన ప్రాణాన్ని పట్టించుకోవడం కూడా ఆయన బాధ్యతే. నా శివయ్య చూసుకుంటాడులే, నువ్వు వెళ్ళు నాయనా. శివయ్య దేవుడా? అసలు దేవుడే ఉంటే నువ్వు అంటున్నావు కదా మహాశివరాత్రి అని, మరి ఈరోజు ఇలా చనిపోతాడా? అదంతా విధి నాయన. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, జీవైనా గిట్టదు. అలాంటిది నువ్వెంత, నేనెంత, ఈ సృష్టి ఎంత, అంతా శివలీల నాయన. అంటే ఇప్పుడు శివుడు తోడుంటాడా? అక్కడ ఉన్నాడు కదా నల్లగా మసి పూసుకొని, ఆయన తోడుంటాడా? నా ఇల్లు, నా వాళ్ళు, నా దేహం, నా ప్రాణం అని ఆశపడే ఈ ఆటలో నిన్ను కన్న తల్లిదండ్రి, కట్టుకున్న భార్య, నువ్వు కన్న పిల్ల జల్ల అందరికీ సెలవు అని చెప్పే దినాన నీ పాడె మోసి మట్టి పోసేదాకానే ప్రేమానుబంధాలు, రక్త సంబంధాలు. కానీ చివరకు కట్టె కాలి బూడిదయ్యే క్షణంలో కూడా నీకు తోడుంటానని శ్మశానంలో ఎదురు చూసే కాటికాపరి నా సాంబశివుడు.
నిజంగా శివుడు ఉంటే రమ్మను, నేను కూడా చూస్తాను. శివయ్య శివయ్య అంటున్నావు కదా, నీ భక్తితో పిలువు, వస్తాడేమో, నేను కూడా చూస్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఓం నమః శివాయ. శివ 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 శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర. ఓం నమః శివాయ. హర హర శంకర. ఓం నమః శివాయ. జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర, ఓం నిఖిలేశ్వర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర, ఓం యంత్రేశ్వర, ఓం తంత్రేశ్వర వరనామేరా. నిత్యం శివం సత్యం శివం సర్వం శివం. శివ 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 ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమని డమరుక ధ్వని చదివి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. పంచభూతాలు ప్రేతాత్మలు అన్నావు కదా, నీకు ఎవరు కాపరి? ఎల్ల వేళలా శివస్వరం చేస్తూ కాలనాగులతో కటిక కంచె వేసి కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు ఆ నాగేంద్రుడు. ఇన్నాళ్లుగా కాపాడుకున్న తన శరీరం కాలిపోతుందే అని బాధపడుతున్న భక్తుని చూసి కాలుతున్న ఆ శరీరంలోని బూడిదను విభూదిగా మార్చి తన నుదుటిన పెట్టుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు నా శివయ్య. ఓం నమః శివాయ. శివ శంకర భవన శంకర స్వరహర దక్షాధ్వరహర బాల విలోచన
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంకర. అభి అదిరే ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్, దాని తర్వాత ఆర్టిస్ట్, డైరెక్టర్, ఈ రోజు లైవ్ పర్ఫార్మర్, లివింగ్ ఆల్ లైవ్స్ ఇన్ వన్ లైఫ్. థ్యాంక్ యూ. అండ్ వాట్ అన్ ఒకేజన్ ఫర్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అభి. ఈ శరీరాన్ని మనం మంచిగా చూసుకుంటే కాపాడుకుంటే ఈ శరీరం మనల్ని కాపాడుతుంది. ఆయనని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది అస్సలు మీరు గెటప్ వేసుకొచ్చి అలా నిలబడ్డం అండ్ ఫిజిక్ ని మీరు మెయింటైన్ చేసే విధం నిజంగా అండి ఒక పర్ఫార్మర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్ లైఫ్. ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంటే బాడీ ఇలా ఉంటది, ఇంత సహకరిస్తుంది అనమాట. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ అంటే ఇంకా వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీ అభి గారు. అండ్ ఈవెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు రష్మి గారు, ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ద వే దే హ్యావ్ పుట్ మేకప్ ఫర్ ద శివయ్యకి వేసిన మేకప్ కానివ్వండి, మన డాన్సర్స్ కి వేసిన మేకప్ కానివ్వండి, అండ్ సెట్ అండ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసిన కొరియోగ్రాఫర్ ని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. అండ్ ఇంకొక కోఇన్సిడెంట్ తెలుసా, ఆయన పేరు కూడా శివ. మేడం మీ దగ్గర ఉన్నారు శివ మాస్టర్. కంగ్రాచులేషన్స్, అస్సలు మామూలుగా చేయలేదు మీరు. ఈ శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో ది బెస్ట్ అంటే ఇది నేను చెప్తాను. అంత బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ అభి గారు అద్దర కొట్టేశారండి, సూపర్ అండి. అండ్ ఈ ఒక్క విషయం మీదే ఈ ఎపిసోడ్ ఫినిషింగ్ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను రష్మి, అక్కడికి వచ్చి చెప్తాను. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదంటారు, అంత శివమయం అంటారు. మీలో కూడా శివుడు ఉన్నాడు, ఆయనలో కూడా శివుడు ఉన్నాడు, మనందరిలో శివుడు ఉన్నాడు. అందరిలో ఉన్న శివుడిని కొలవడానికి ఆరాధించడానికి నేను నువ్వని పోటీ పడడం కరెక్టేనా? వచ్చేయండి, అందరూ వచ్చేయండి, లింగాభిషేకం కానివ్వండి, ఆరాధన కానివ్వండి, అందరం కలిసే చేద్దాము, రండి. ఎంత బిజీగా ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది నా మూవీది. కానీ నాకు ఎప్పుడైతే మన శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చి ఇట్లా శివరాత్రి రోజు శివుడి గురించి సాంగ్ అనగానే అది నన్నే పిలుచుకున్నారంటే డెఫినెట్ గా నాకు దేవుడి నుంచి ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి. నాకు పాట రాదు, ఇది నేను మార్నింగ్ డ్రైవింగ్ లో వస్తున్నప్పుడు పాట వింటున్నాను, ఎక్కడ కూర్చున్నా పాట వింటూ, ఎందుకంటే జొన్నవిత్తుల గారు చాలా టిపికల్ వర్డ్స్ యూజ్ చేశారు దీంట్లో. అవన్నీ కరెక్ట్ గా డాన్స్ కి సింగ్ చేసుకుంటూ ఆ పాటను మెమరైజ్ చేసుకొని చేయాలంటే, ఎందుకంటే వేరే సాంగ్ అయితే ఎలాగపోయినా పర్లేదు, శివుడు సాంగ్ అది ఏం చేసినా సరే, చిన్నదవని పెద్దదవని, ఏది అది డైరెక్షన్ అవని, జాబ్ అవని, లేకపోతే ఆర్టిస్ట్ అవని, ఏం చేసినా అందులో పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. అందులో ఎప్పుడూ కూడా మిస్టేక్ జరగలేదు. ఆ విధంగా ఇప్పటిదాకా అలా చేసుకుంటూ వచ్చాడు. మాకు ఒక రకంగా ఆయన కింద పనిచేసిన మా అందరికీ అలవాటైంది కూడా ఆ పర్ఫెక్షనే. ఈ రోజు నేను ఏ స్థాయికి వెళ్ళినా నాకు ఒక స్థాయి అంటూ ఇచ్చింది మొట్టమొదట అది అభి అన్న, అది ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివయ్య మనమందరూ కలిసి ఆయనకి అభిషేకం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరం కలిసి శివయ్యని ఆరాధిస్తే ఆయన కూడా ఆనందిస్తారు. అబ్సల్యూట్లీ. మీరిద్దరే కదా గొడవపడ్డారు, ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకున్నారు కదా, శివుడు అందరికీ సొంతమే కదా, మరి మీరిద్దరే మొదలు పెట్టండి. పూన బోనాలకే
ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బం బం భోలే మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్. మీరు ఎపిసోడ్ చూసి బాగా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చే వారం కలుస్తాము. అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ హర్ హర్ మహాదేవ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు